ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో సుమారు 5,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులకు అండగా నిలిచారు. నిరసనకారులపై కాల్పులు జరిపితే మిలిటరీని దించుతానని హెచ్చరించాడు. దీనికి ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ ఇరాన్పై దాడులకు తిరిగి గట్టిగానే జవాబిస్తామని, తర్వాత తీరిగ్గా పశ్చాత్తాపపడాల్సి వస్తుందన్నారు. తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై ఎలాంటి దాడి చేసినా అమెరికాపై పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు ఇరానియన్ ప్రెసిడెంట్. తాజాగా పెజెష్కియాన్ ట్రంప్ను ఉద్దేశించి ఏమన్నారు? ప్రస్తుతం ఇరాన్లో తాజా పరిస్థితి, ప్రత్యేక కథనంలో మరింత తెలుసుకుందాం. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేకత నిరసనలు కాస్త అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి. ఇరాన్లో గత ఏడాది డిసెంబర్ 28 నుంచి మొదలైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. ఇప్పటి వరకు ఇరాన్ భద్రతా దళాలు కాల్పుల్లో సుమారు 5,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా ఇరాన్ను బెదిరించడం మొదలుపెట్టింది. నిరసనకారులను చంపితే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించింది. మిలిటరీని దించుతానని హెచ్చరించాడు. దీనికి ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తమపై దాడి చేస్తే తాము కూడా గట్టిగానే బుద్ధి చెబుతామని, తర్వాత తిరిగి పశ్చాత్తాపడాల్సి వస్తుందని పెజెష్కియాన్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఆయతుల్లా ఖమేనీ జోలికి వస్తే పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగాల్సి వస్తుందన్నారు. ఇక ట్రంప్ వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మధురోను మాదిరిగానే ఖమేనీని కిడ్నాప్ చేసి తీసుకువస్తాడన్న టాక్ కూడా ఇటీవల కాలంలో బలంగా వినిపించింది. దీంతో అప్రమత్తమైన ఇరాన్ వెంటనే ట్రంప్ను పరోక్షంగా ఖమేనీ జోలికి రావద్దని హెచ్చరించింది. వాషింగ్టన్కు ఇరాన్కు మధ్య మాటల యుద్ధం మొదలు కాగానే ఇరాన్ ట్రంప్ను ఉద్దేశించి తమ జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చింది. వస్తే ఇక దేశంలో ఉరిశిక్షలు అమలు చేస్తామని హెచ్చరించింది. నిరసనల్లో ఇప్పటికే దేశంలో సుమారు 5,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని ఇరానియన్ అధికారులు కూడా తెలిపారు. అయితే గత ట్రంప్ శనివారం పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిరసనకారులపై ఇరాన్ ఇలానే దమనకాండ కొనసాగిస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నిరసనకారులను చంపినా లేదా ఉరిశిక్ష విధించినా మిలిటరీని దించుతామని, కావాలనుకుంటే ఇరాన్లో నాయకత్వాన్ని మార్చాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఘాటుగా స్పందించారు. అమెరికా జోక్యం చేసుకుంటే ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి తెరతీసినట్లవుతుందని కౌంటర్ ఇచ్చారు. ఇక పెజెష్కియాన్ వాదన విషయానికి వస్తే ప్రస్తుతం తమ దేశం ఆర్థికంగా చితికిపోవడానికి అమెరికా దాని మిత్రదేశాలే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం ఇరానియన్ ప్రజలు కడగండ్లకు కారణం అత్యంత కఠినమైన ఆంక్షలు విధించడమేనని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఒకవైపు ఇరాన్ అగ్రనాయకత్వం అమెరికాతో పాటు ట్రంప్ను ఆడిపోసుకున్న ట్రంప్ మాత్రం గత శుక్రవారం నాడు తన సోషల్ మీడియా పోస్ట్లో సుమారు 800 మందిని ఉరిశిక్ష అమలు చేయకుండా నిలిపివేసినందుకు ఇరాన్కు ధన్యవాదాలు తెలిపారు. ఇరాన్పై యుద్ధానికా అన్నట్లు అమెరికా తన మిలిటరీ బలగాలను ఇరాన్ సరిహద్దుకు పంపింది. కానీ వాషింగ్టన్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాకపోవడంతో సైనిక చర్యకు దిగలేదు. అయితే అంతకు ముందు రోజు ఖమేనీ ట్రంప్ను క్రిమినల్ అని, దేశంలో వేలాది మంది చావులకు అమెరికా దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్ కారణమని ఆరోపించారు. వీరి ప్రోద్బలం వల్లే దేశంలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఇదిలా ఉండగా ఆదివారం ఇరాన్ న్యాయస్థానం దేశంలో అల్లకల్లోలం సృష్టించిన వారికి ఉరిశిక్ష అమలు చేయడానికి అనుమతించింది. జ్యుడిషియరీ అధికార ప్రతినిధి అస్గర్ జహంగీర్ మాట్లాడుతూ ఇస్లామిక్ చట్టం ప్రకారం నిరసనలకు పాల్పడిన వారిని మొహరబ్ అంటారని చెప్పారు. అంటే నిరసనకారులు అల్లాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. దీనికి ఇరానియన్ చట్టం ప్రకారం మరణశిక్ష అని వివరించారు. నిరసనకారులు మొహరబ్కు పాల్పడ్డారని జహంగీర్ రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. ఇక ఇరానియన్ అధికారులు కూడా ఈ దేశంలో ఉరిశిక్షలు పెద్దగా పెరిగే అవకాశాలు లేవన్నారు. అయితే ఇరాన్లో అల్లకల్లోలం సృష్టించడానికి విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఇరానియన్ అధికారుల సమాచారం ప్రకారం వాయువ్య ఇరాన్లో కుర్దీష్ రీజియన్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఇరాక్ నుంచి కుర్దీష్ వేర్పాటువాదులు దేశంలోకి ప్రవేశించి అలజడులు సృష్టిస్తున్నారని ఇరాన్ అధికారులు తెలిపారు. దేశంలోని పలు నగరాల్లో భద్రతా సిబ్బంది నిరసనకారులను చెదరగొడుతోన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇరాన్ భద్రతా దళాల దారుణాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. టెహరాన్లో ఫ్యాషన్ కోర్సు చదువుతున్న రొబీనా అమీనియం తలలో బుల్లెట్లు దించారు ఇరాన్ భద్రతా దళాలు. ఆమె చనిపోయిన వారం రోజులు గడిచిన అంతిమ సంస్కారాలు సరిగా చేయలేకపోయినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రొబీనా కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం భద్రతా దళాలు అతి సమీపం నుంచి ఆమె తల వెనుక భాగంలో కాల్చారని ఆరోపించారు. అయితే తన కూతురు శవాన్ని వెతకడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని రొబీనా తల్లి విలపిస్తూ చెప్పారు. రక్తసిక్తంతో ముద్దైన శవాల గుట్టల్లోంచి తన కూతురును వెలికితీసి అధికారుల కన్నుగప్పి కూతురు శవాన్ని తెచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఒక గుంత తవ్వి పూడ్చి పెట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అధికారుల కంటపడితే శవాన్ని విడిపించడానికి అదనంగా డబ్బు డిమాండ్ చేస్తారని ఆ తల్లి రోధిస్తూ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ భద్రతా దళాలు నిరసనకారులపై ఎంత దారుణంగా వ్యవహరించి కాల్చి చంపారో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా శవాగారాలు కిక్కిరిసిపోయాయి. ఒకవైపు దుర్గంధం, మరోవైపు శవాల గుట్టల్లో తమ పిల్లలు ఉన్నారా లేదా అని తల్లిదండ్రులు వెతుక్కోవడం కనిపించింది. చనిపోయిన వారికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కూడా వీల్లేకుండా పోయిందని మృతుల తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత శనివారం పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 37 ఏళ్ల అయతుల్లా అలీ ఖమేనీ పాలనకు ముగింపు పలకాల్సిందేనని, ఇరాన్లో నాయకత్వ మార్పిడి జరగాల్సిందే అని అన్నారు. అయితే ఇరాన్ 800 మంది ఉరిశిక్షను నిలిపివేయడం సరైన నిర్ణయమని ఆయన ఇరాన్ను అభినందించారు. ఇరాన్ అగ్రనాయకత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దేశాన్ని పాలిస్తోందన్నారు. యావత్ దేశం ధ్వంసం కావడానికి ప్రధాన కారణం ఖమేనీ అని ఆయన ఆరోపించారు. ఇరాన్ అగ్రనాయకత్వానికి పరిపాలన చేత కాదన్నారు. అమెరికాలో తాము ఎలా పాలిస్తున్నా అలా పాలించాలని సలహా ఇచ్చారు. వేలాది మంది ప్రజలను చంపి భయభ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదన్నారు ట్రంప్. నాయకుడు అంటే ప్రజలు గౌరవించాలి, భయంతో కానీ చంపుతామని కానీ బెదిరించి గౌరవం పొందడం సరికాదని ఇరాన్ నాయకులకు హితవు పలికారు. ఖమేనీని బలహీనమైన నాయకుడిగా ఎద్దేవా చేశారు. ఆయన నాయకత్వంలో ఇరాన్ భ్రష్టు పట్టిపోయిందన్నారు. ఈ భూలోకంలో అత్యంత చెత్త దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్ అని ట్రంప్ కామెంట్ చేశారు. ఇక ప్రవాసంలో ఉంటున్న ప్రిన్స్ రెజా పహ్లావి కూడా త్వరలోనే ఇరాన్కు రావాలనుకుంటున్నాడు. ట్రంప్ మద్దతుతో ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేసి తనకు పట్టం కట్టాలని కోరుతున్నాడు. తాను అధికారంలోకి వస్తే దేశ ప్రజల కడగండ్లు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రోత్సహిస్తున్నారు. నిరసనకారులు కూడా పహ్లావి పేరుతో నినాదాలు చేస్తున్నారు, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఇరానియన్ ప్రజలకు ట్రంప్ అండగా ఉంటారని చెప్పారు. ఇక పహ్లావి తాను ఇరాన్ పగ్గాలు చేపడితే అమెరికా అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. కానీ ట్రంప్ మాత్రం ఆయన పట్ల సానుకూలంగా లేనట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి ట్రంప్ ఖమేనీని మార్చుతాడా? మరి ఖమేనీని మార్చితే అమెరికాను ఢీకొట్టే సత్తా ఇరాన్కు ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరికొన్ని రోజులు వేచి చూస్తే తప్ప ప్రభుత్వం కూలుతుందా లేదా అనే సస్పెన్స్ కూడా తేలిపోతుంది.